హాయ్ అండి. నేను మీ శివ మాస్టర్. మనం డిఎస్సి హెచ్జిటి సిలబస్లో భాగంగా టెక్స్ట్ బుక్ క్విక్ రివిజన్ చూస్తున్నాం కదా. దానిలో సైకాలజీ సబ్జెక్ట్లో ఆల్రెడీ బాల్యదశ పాఠం ఫస్ట్ పాఠంలో 4 పార్ట్లు చేసుకుని చెప్పుకున్నాము. రెండో పాఠం వికాస దృక్పథాలు, దీనిలో ఆల్రెడీ 3 పార్ట్లు చేసి చెప్పుకున్నాము. ఇది 4వ పార్ట్, వికాస దృక్పథాలు పార్ట్ 4. దీంట్లో ఏముందో చూద్దాం. సాంఘిక వికాసం, సంఘర్షణలు. సంఘర్షణ ఏర్పడినప్పుడు వ్యక్తి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే తీసుకునే నిర్ణయాలపైనే భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది. కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో తొందరపాటు కానీ, విపరీతమైన జాప్యం కానీ, వాయిదా వేయడం కానీ సరికాదు. సంఘర్షణలు ఏర్పడినప్పుడు వాటిలో ఉన్న లోటుపాట్లను, అలాగే మనలో ఉన్న సామర్థ్యాలను, పరిమితులను, ఆసక్తులను బేరీజు వేసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలి. ఉపాధ్యాయులు నిత్య జీవిత అనుభవాల ఆధారంగా, వివిధ ప్రాజెక్టులు, కృత్యాల ఆధారంగా సంఘర్షణ ఏర్పడినప్పుడు సరైన నిర్ణయం తీసుకునే నైపుణ్యాన్ని పెంపొందించాలి. సాంఘిక వికాసం, సంఘర్షణలు ఏంటో చూద్దాం. ఏదైనా మనకి ఆటంకం ఏర్పడినప్పుడు, మనం ఏదైనా పని చేయాలన్నప్పుడు ఆటంకం ఏర్పడుద్ది. ఆటంకం ఏర్పడినప్పుడు అది చేయాలా వద్దా అనే ఘర్షణకి లోనవుతాం. దాన్నే మనం సంఘర్షణ అంటున్నాం సైకాలజీ టెర్మినాలజీలో. అక్కడ సరైన నిర్ణయం తీసుకోకపోతే ఒక నిర్ణయం మన జీవితాన్ని మార్చేయచ్చు, పైకి తీసుకెళ్ళచ్చు. అదే నిర్ణయం మనల్ని అధపాతాలకు తొక్కేయచ్చు. అందువల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. దానిలో తొందరపాటు పడి నిర్ణయం తీసుకోవడం కానీ, లేదా ఆలోచించి టైం అంతా అయిపోయేదాకా జాప్యం చేయడం కానీ చేయకూడదు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని సంఘర్షణకు లోను అవ్వకుండా ఉండాలన్నమాట. ఈ విద్యార్థులు ఈ స్కిల్ని డెవలప్ చేయాలంటే ఉపాధ్యాయుడు ఏం చెప్పాలంట, నిత్య జీవిత అనుభవాల్లో జరిగే సంఘటనల ఆధారంగా వివరించాలి. వివిధ ప్రాజెక్టులు, వివిధ కృత్యాల ఆధారంగా సంఘర్షణ ఏర్పడినప్పుడు విద్యార్థి తనకు తాను సరైన నిర్ణయాన్ని తీసుకునే స్కిల్ని డెవలప్ చేయాలంట విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేవారు. నెక్స్ట్, సాంఘిక వికాసం, దౌర్జన్యం. సాంఘిక వికాసం, దౌర్జన్యం. దౌర్జన్యం అనేది ఇతరులపై చూపే చర్య. ఇది వేరే వ్యక్తిని బాధకు గురి చేస్తుంది. ఈ బాధ శారీరకంగా కానీ, మాటల ద్వారా కానీ జరగవచ్చు. కొన్ని సమయాలలో ఇతరుల ఆస్తికి నష్టం కూడా జరగవచ్చు. ఏంటంటే దౌర్జన్యం అనేది మనం ఇతరులపై చూపే చర్య. దౌర్జన్యపూరితంగా చొరబడడం అంటారు కదా, అదనమాట. ఇది వేరే వ్యక్తిని బాధకు గురి చేస్తుంది. మనం ఆ రకంగా చేస్తే ఆ వ్యక్తి బాధపడతాడు. ఈ బాధ అతనికి శారీరకంగా కానీ, మనం మాట్లాడే మాటల ద్వారా కానీ బాధపడడం జరుగుతుంది. కొన్ని సమయాలలో అతని ఆస్తికి కూడా నష్టం కలుగుతున్నాడు దౌర్జన్యంలో. దౌర్జన్యం అనేది కుంటనం వల్ల సంభవిస్తుందనే ప్రకల్పనను డోలార్డ్ తదితరులు 1939వ సంవత్సరంలో పేర్కొన్నారు. ఏంటంటే దౌర్జన్యం అనేది కుంటనం వల్ల సంభవిస్తుంది. కుంటనం ఎక్కువైపోయి దౌర్జన్యానికి దిగుతారంట. ఈ ప్రకల్పన చెప్పింది ఎవరు? డోలార్డ్ అని ఆయన చెప్పారు. ఏ సంవత్సరం? 1939వ సంవత్సరం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉన్నాయి. ఎవరి ప్రకారం? సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి వ్యక్తిలో 2 సహజాతాలు ఉంటాయి. అవేంటి? ఇరాన్స్ మరియు థెనటాస్. ఇరాన్స్ మరియు థెనటాస్ ఎవరి ప్రకారం? సిగ్మండ్ ఫ్రాయిడ్ గారి ప్రకారం. ఇరాస్ అంటే సహజాతం వల్ల ప్రేమ. ఇరాస్ అంటే ఏంటి? సహజాతం వల్ల ప్రేమ, అనురాగం మొదలైనవి బయలుపడతాయి. ప్రేమ, అనురాగం ఉంటే ఏంటిది? ఇరాస్. థెనటాస్ అనేది వినాశకమైన విషయాలకు దారితీస్తుంది. వినాశకం అంటే నెగిటివ్. ఇరాస్ అనేది ఏమో ప్రేమ, అనురాగం అనే ప్లస్ పాయింట్స్కి సంబంధించింది. థెనటాస్ అనేది వినాశకరమైన విషయాలకు సంబంధించింది. బండూరా మరియు వాల్టర్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞుల ప్రకారం దౌర్జన్యపూరిత ప్రవర్తనను పరిశీలించిన పిల్లలు
దౌర్జన్యపూరితంగా దౌర్జన్య రహిత ప్రవర్తనను పరిశీలించిన పిల్లలు సాధారణ ప్రవర్తనను ప్రదర్శించారని పేర్కొన్నారు. ఎవరు? బండూరా వాల్టర్స్. వీళ్ళిద్దరూ మనోవిజ్ఞాన శాస్త్రజ్ఞులు అనమాట. వీరేం చెప్పారంటే, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు అనేవారు దౌర్జన్యపూరితంగా ప్రవర్తనను పరిశీలిస్తే, తల్లిదండ్రులకు దౌర్జన్యపూరిత ప్రవర్తన ఉన్నట్టయితే ఆ పిల్లలు ఇంట్లో కానీ ఆ పరిశీలించినప్పుడు, వాళ్ళ ప్రవర్తనను పరిశీలించినప్పుడు వీరు కూడా అదే రకమైన ప్రవర్తనను కనబరుస్తారంట. అదే అదే విద్యార్థులు ప్రవర్తన ఇప్పుడు తల్లిదండ్రులకి మంచి ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తన, పిల్లల ప్రవర్తన కూడా సాధారణంగా ఉందని ఎవరు పేర్కొన్నారు? బండూరా మరియు వాల్టర్స్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. విద్యార్థులు ఇతర ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. అవునండి, ఇప్పుడు స్కూల్లో కూడా ఉపాధ్యాయుని ప్రవర్తనని పిల్లలు ఎప్పుడూ గమనిస్తూనే ఉంటారు, దాన్ని అనుకరిస్తూ ఉంటారు, అలా చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అందుకని ఉపాధ్యాయులు ఎప్పుడు స్కూల్స్లో సరైన ఆదర్శవంతమైన ప్రవర్తనను కలిగి ఉండాలి, విద్యార్థులు దాన్ని అనుసరిస్తారు. కాబట్టి విద్యార్థులు ఇతర ప్రవర్తనను పరిశీలించి అనేక విషయాలు నేర్చుకుంటారు. కాబట్టి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు స్ఫూర్తిని కలిగించే ప్రవర్తనని పొంది ఉండాలి. ఎస్, స్కూల్లో ఉపాధ్యాయులు, ఇంటి వద్ద తల్లిదండ్రులు కూడా పిల్లల దగ్గర మంచి నడవడిక కలిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు సక్రమమైన మార్గంలో ఆ ప్రవర్తనను అనుసరించి మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. సామాజికీకరణ భావన మరియు ప్రక్రియలు. సామాజికీకరణ భావన. అప్పుడే పుట్టిన పసిబిడ్డకు సంస్కృతి, నాగరికత, ప్రవర్తనకు సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. పెరిగే కొద్దీ క్రమంగా సామాజిక విషయాలను నేర్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా సామాజిక విషయాలను నేర్చుకునే ప్రక్రియనే సామాజికీకరణం లేదా సాంఘికీకరణం, సోషలైజేషన్ అంటారు. ఏంటంట, అప్పుడే పసిబిడ్డకి సంస్కృతి, నాగరికత, ప్రవర్తన వీటికి సంబంధించిన విషయాలు ఏమీ తెలియవు. ఆ బిడ్డ పెరిగే క్రమంలో వీటిని నేర్చుకుంటాడు. దీన్ని ఏమంటాం? అలా నేర్చుకోవడాన్నే సామాజికీకరణ లేదా సాంఘికీకరణ అని పిలుస్తున్నాం. ఇది పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నిరంతరం జరిగే ప్రక్రియ. ఇప్పుడు దీనికి సంబంధించిన కొన్ని నిర్వచనాలు పరిశీలిద్దాం. దేనికి సంబంధించిన నిర్వచనాలు? సాంఘికీకరణ లేదా సామాజికీకరణకు సంబంధించిన నిర్వచనాలు చూద్దాం. సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరండి? హార్లాక్ గారు. హార్లాక్ గారి నిర్వచనం ఏంటి సాంఘికీకరణకు? సాంఘిక సంబంధాలలో పరిపక్వత. కీవర్డ్ అంటే సాంఘిక సంబంధాలలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం. హార్లాక్. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత హార్లాక్. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత హార్లాక్. ఈ కీవర్డ్ని గుర్తుంచుకోవాలన్నమాట సాంఘిక వికాసానికి. ఇదంతా సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపచేసిన ప్రక్రియే సాంఘికీకరణ. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? మైక్లేవర్. మైక్లేవర్ గారు సాంఘికీకరణానికి ఇచ్చిన డెఫినేషన్ చూద్దాం. మైక్లేవర్ సమాజ వికాసానికి అవసరమైన సూత్రాలను అభ్యసింపచేసే ప్రక్రియే ఏంటిది? సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియ సాంఘికీకరణ. సూత్రాలను అభ్యసింపజేసే ప్రక్రియ సాంఘికీకరణ. మైక్లేవర్. సూత్రాలను అభ్యసింపచేసే ప్రక్రియ సాంఘికీకరణ. మైక్లేవర్. గుర్తుపెట్టుకోవాలి కీవర్డ్స్. వ్యక్తి సమూహ ప్రమాణాలను అనుసరించడం నేర్చుకున్న ప్రక్రియే సామాజికీకరణ. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? అక్బర్న్. సమూహ ప్రమాణాలు అక్బర్న్. సమూహ ప్రమాణాలు అక్బర్న్. సమూహ ప్రమాణాలను అనుసరించటం అక్బర్న్. సమూహ ప్రమాణాలను అనుసరించటం అక్బర్న్. సామాజికీకరణ డెఫినేషన్. సమూహ ప్రమాణాలను అనుసరించడం సామాజికీకరణ అక్బర్న్. సాంఘిక వికాస ప్రక్రియ ద్వారా జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందుతాడు. సాంఘిక వికాస ప్రక్రియ ద్వారా జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందుతాడు. గ్యారెట్ గారి నిర్వచనం సాంఘికీకరణానికి. గ్యారెట్ గారు ఏం చెప్పారు? సాంఘికీకరణం అంటే జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందడమే సామాజికీకరణ లేదా సాంఘికీకరణ. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరు? గ్యారెట్. జైవిక వ్యక్తి మనిషిగా మారుతాడు. గ్యారెట్. జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందుతాడు. గ్యారెట్.
సాంఘీకరణ, దాన్నే సాంఘీకరణ అన్నారు. గ్యారెట్ గారు ఏం చెప్పారు? సాంఘీకరణ అంటే జైవిక వ్యక్తి మనిషిగా మార్పు చెందడమే సాంఘీకరణ. గ్యారెట్. సామాజికీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తులు సామాజిక సమూహాల నియమాలను ఆచరణను నేర్చుకుంటారు. పీటర్ వర్స్లే. సామాజీకరణ అనేది ఒక సాంస్కృతిక మార్పిడి ప్రక్రియ. సామాజీకరణ ఏం జరిగిద్దంట? సంస్కృతి మార్పిడి జరిగిద్దంట. ఈ ప్రక్రియ ద్వారా వ్యక్తులు సామాజిక సమూహాల నియమాలను ఆచరణలను నేర్చుకుంటారు. సాంఘీకరణ ద్వారా ఏమైంది? సంస్కృతిలో మార్పు జరుగుతుంది. దీంట్లో నియమాలని ఆచరణల్ని వ్యక్తులు నేర్చుకుంటారని చెప్పింది ఎవరు? దాన్నే సాంఘీకరణ అని చెప్పింది పీటర్ వర్స్లే. సామాజికీకరణ ప్రక్రియ బాలల సామాజీకరణకు దోహదం చేస్తుంది. బాలలు పెరిగే కొద్దీ వారు తమను సమాజంలో బాధ్యత గల సభ్యులుగా, పౌరులుగా ఎదగాలి. సామాజిక విలువలను, ప్రజలు పాటించే నీతి నియమాలను, నియమ నిబంధనలను నేర్చుకోవాలి. వారున్న కుటుంబ, సామాజిక విలువలను పరిరక్షించాలి. అవసరమైనప్పుడు మార్చగలం. అవి ముఖ్యంగా సామాజీకరణ ద్వారానే జరిగే వికాసం మాత్రమే. బాలల సామాజీకరణకు ఎంతో దోహదం చేస్తుందంట ఈ సాంఘీకరణ ప్రక్రియ. బాలలు పెరిగే కొద్దీ వారున్న సమాజంలో బాధ్యత గల సభ్యులుగా, పౌరులుగా ఎదగాలి. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు మనం సాంఘీకరణ గురించి ఎంత స్కూల్స్లో ఉపాధ్యాయుని ద్వారా నేర్పించగలుగుతామో రేపు భవిష్యత్తులో వాళ్ళు ఎదిగి సమాజంలో సభ్యులుగా మారినప్పుడు అంత బాగా సమాజంలో సర్దుబాటు చేసుకోగలుగుతారన్నమాట ఈ నియమ నిబంధనలను అనుసరించి. వారున్న కుటుంబ, సామాజిక విలువలను పరిరక్షించుకోవాలి. ప్రతి వ్యక్తి ఒక కుటుంబంలో సభ్యుడిగానే జన్మిస్తాడు, సమాజంలో సభ్యుడిగా ఎదుగుతాడు. ఆ సమాజంలో ఉన్న కట్టుబాట్లను, విలువలను పరిరక్షించుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని మార్చగలగాలి. ఇదే సామాజికంగా మనిషి వికాసం పొందడం అన్నమాట. వ్యక్తి యొక్క సామాజికీకరణకు దోహదపడే వివిధ వ్యవస్థల్లో 1 కుటుంబం, 2 పాఠశాల, 3 సమాజం. పుట్టినప్పుడు కుటుంబంలో ఉంటాడు, స్కూల్ ఏజ్ వచ్చినప్పుడు పాఠశాల వయసు వచ్చినప్పుడు పాఠశాలలోకి వస్తాడు, చదువు అయిపోయి వయోజనుడిగా ఉన్నప్పుడు సమాజంలో సభ్యుడిగా ఉంటాడు. ఈ 3 మనిషి సాంఘీకరణకు చాలా ముఖ్యమైనవి. వీటి గురించి తెలుసుకుందాం. కుటుంబం వ్యక్తి సామాజీకరణ ప్రక్రియలో చెప్పుకోదగ్గ ప్రముఖమైన ప్రాథమిక వ్యవస్థ అంటే కుటుంబం. సామాజీకరణ ప్రక్రియలో చెప్పుకోదగిన ముఖ్యమైన మొదటి ప్రాథమిక వ్యవస్థ కుటుంబంలోనే జన్మిస్తాడు కాబట్టి సాంఘీకరణ ప్రక్రియ అక్కడి నుండే మొదలవుతుంది అన్నమాట. కుటుంబపరమైన మరియు సామాజిక పరమైన మంచి లక్షణాలను పెంపొందించడంలో కుటుంబం ఊయల లాంటిది. బాలలు ఇంటి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో పరస్పర సంబంధాలతో సహజీవనంతో సక్రమైన కుటుంబ సంప్రదాయ నీతి నియమాలను, ఆచార వ్యవహారాలను, ఆహారపు అలవాట్లను, మతపరమైన అంశాలను, పండగలను, వినోదాలను తెలుసుకుంటాడు. ఏంటంట బాలలు ఇంటి పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో పరస్పర సంబంధాలలో ఒకరితో ఒకరికి ప్రేమపూర్వకమైన, స్నేహపూర్వకమైన సంబంధాలు ఉంటాయి కదా కుటుంబంలో. సహజీవనంతో అందరూ కలిసి సక్రమంగా కొన్ని సంప్రదాయాలు ఉంటాయి కదా ప్రతి కుటుంబానికి, కొన్ని నియమాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారాలను పాటిస్తూ మతపరమైన అంశాలను, పండగలను, వినోదాలను గురించి మొదటగా వ్యక్తి కుటుంబంలోనే తెలుసుకుంటాడనమాట. అందుకని కుటుంబంలో సాంఘీకరణ అనేది ప్రతి శిశువు మొదటి మెట్టు అనమాట. సాంఘీకరణలో సాంఘికపరమైన అనేక విషయాలలో నమ్మకాలు, దృక్పథాలు, అలవాట్లు కుటుంబంలోనే ఏర్పడతాయి, తీర్చిదిద్దబడతాయి. సాంఘికపరమైన బేసిక్స్ అనేవి కుటుంబంలో పడతాయంట. నమ్మకాలు, దృక్పథాలు, అలవాట్లను ఎక్కడ నేర్చుకుంటాడు? శిశువు కుటుంబంలోనే మొదటగా నేర్చుకోవడం జరుగుతుంది. కుటుంబానికి సమాజంలో ఉన్న అంతస్తు, హోదా, ఆ కుటుంబంలోని వారు చేసే స్నేహాలు, పరిచయాలు బాలల సామాజిక వికాసాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది.
కుటుంబం అంతస్తు ఉంటుందండి. ప్రతి కుటుంబానికి సమాజంలో దానికంటూ ఒక అంతస్తు ఉంటుంది, హోదా ఉంటుంది. ఆ కుటుంబంలోని వారు చేసే స్నేహాలు, పరిచయాలు, ఎవరెవరితో స్నేహం చేస్తున్నాం, ఎవరెవరితో పరిచయాలు ఉన్నాయి అనేవి బాలల సామాజిక వికాసాన్ని ప్రభావితం చేస్తుందంట. సామాజికీకరణలో కుటుంబం పాత్ర సాంఘిక, మానసిక లేదా శారీరక అవసరాలను తీరుస్తుంది. కుటుంబం అనేది సాంఘిక, మానసిక, శారీరక అవసరాలను తీరుస్తుందంట. సక్రమమైన శీల నిర్మాణానికి పునాది వేస్తుంది. ఎందుకంటే చిన్నప్పుడు తల్లిదండ్రులను చూసే సాంఘీకరణం జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రవర్తనను కనబరుస్తారో శిశువు కూడా అదే ప్రవర్తనను నేర్చుకుని తర్వాత దాన్ని పునరావృతం చేయడం అనేది జరుగుతుంది. అందుకని శిశువు శీల నిర్మాణానికి పునాది ఎక్కడ? కుటుంబం. కుటుంబ సభ్యుడిగా పౌరసత్వ భావనను పెంచుతుంది. కుటుంబంలో సభ్యుడు నా బాధ్యతలు ఏంటి, నా విధులు ఏంటి, నా హక్కులు ఏంటి అనేది తెలియజేస్తుంది. భాషా జ్ఞానాన్ని, ఆహారపు అలవాట్లను, పండుగలను, వారి ప్రాముఖ్యాన్ని తెలుపుతుంది. కుటుంబంలో ఏ భాష మాట్లాడితే శిశువు అదే భాషను నేర్చుకుని డెవలప్ చేసుకుంటాడు. ఏ ఆహారపు అలవాట్లు కుటుంబం అనుసరిస్తూ ఉంటే దాన్నే ఫాలో అవుతాడు. ఏ మతపరమైన పండుగలని అనుసరిస్తూ ఉంటే దాన్ని తెలుసుకుంటాడు, వాటి ప్రాముఖ్యతను తెలుసుకుని అనుసరిస్తాడు. సంప్రదాయాలను గౌరవింపు చేస్తుంది కుటుంబం. పెరుగుతున్న బాలల ప్రవర్తనను నియంత్రిస్తుంది. శిశువు పెరిగి పెద్దవాడే కొద్దీ ప్రవర్తన నియంత్రించేది ఎవరండి? తల్లిదండ్రి కదా. తల్లిదండ్రి కుటుంబంలో భాగం కాబట్టి ఆ బాధ్యత కూడా కుటుంబం తీసుకుంటుంది. జీవనోపాధికి మార్గాన్ని సూచిస్తుంది. ఎందుకంటే కుటుంబంలోనే శిశువు అభివృద్ధి చెందుతూ ఉంటాడు కాబట్టి అతను ఏ రంగంలో రాణించగలడు, అతను ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి అనేది కుటుంబ సభ్యులకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది కుటుంబం ద్వారా అర్థమవుతుంది కాబట్టి అతను ఏ రకమైన జీవనోపాధి పొందే దాంట్లో స్థిరపడాలనేది కూడా కుటుంబం కొంతవరకు సూచిస్తుంది. నెక్స్ట్ పాఠశాల. వ్యక్తికి కుటుంబం తర్వాత ఎంతో కీలక పాత్రను వహించేది ఏంటిదండి? పాఠశాల. కుటుంబం తర్వాత ఎక్కువ సమయం గడిపేది ఎక్కడ? విద్యార్థి పాఠశాలలోనే గడుపుతాడు. అందువలన సామాజికీకరణలో పాఠశాల పాత్ర ఏంటో చూద్దాం. తరతరాలుగా వచ్చే సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ బాలలకు అందించేది ఏంటిదండి? పాఠశాల. సమాజంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా బాలలను తయారు చేస్తుంది. శిక్షణ ఇచ్చి బాలలను తయారు చేస్తుంది పౌరులుగా పాఠశాల అనేది. బాలలలో సామాజిక సమర్థతను పెంపొందిస్తుంది. సమాజాన్ని ముందుకు నడిపించగల సామర్థ్యాలకు, నైపుణ్యాలను పాఠశాల ఏర్పరుస్తుంది. సమాజం ఏర్పరచుకున్న నైతిక విలువలను, సామాజిక విలువలను, జైవిక విలువలను పాఠశాల పెంపొందిస్తుంది. పాఠశాల తర్వాత బాలలు ఎదుర్కొనే సమాజం అనుగుణ్యతను కల్పిస్తుంది. బాలల్లో సమాజానికి కావలసిన నాయకత్వ లక్షణాలను పాఠశాల పెంపొందిస్తుంది. బాలలను మంచి పౌరులుగా తయారు చేసేది పాఠశాల. ఏంటంట? తరతరాలుగా వచ్చే సంస్కృతి సంప్రదాయాలను వారసత్వంగా తర్వాత తరాలకు అందించేది పాఠశాల. సమాజంలో ఏర్పడే మార్పులకు అనుగుణంగా విద్యార్థుల్ని పౌరులుగా తయారు చేస్తుంది. సామాజిక సమర్థతను పెంపొందిస్తుంది. సమాజంలో ఎటువంటి ప్రవర్తన కలిగి ఉండాలనేది పాఠశాలలోనే మనం నేర్చుకుంటాం. సమాజాన్ని ముందుకు నడిపించే సామర్థ్యాల్ని, నైపుణ్యాల్ని విద్యార్థులకు అందించేది ఎక్కడ? పాఠశాలలోనే అందించడం జరుగుతుంది. సమాజ నైతిక విలువలను, సామాజిక విలువలను, జైవిక విలువలను విద్యార్థుల్లో పెంపొందించేది ఎక్కడండి? పాఠశాలలోనే. పాఠశాల తర్వాత బాలలు ఎక్కడికి వెళ్తారు? వయోజనులుగా ఎదిగి సమాజంలో సభ్యులుగా మారుతారు. అలా సమాజంలో సర్దుబాటు చేసుకుని ఒక మంచి పౌరుడిగా మారాలంటే పాఠశాల పాత్ర ఎంతో ఉంటుంది. బాలలో సమాజానికి కావాల్సిన నాయకత్వ లక్షణాలు ఎక్కడ ఏర్పడతాయండి? ఫస్ట్ నాయకత్వ లక్షణాలు ఎక్కడ అసలు డెవలప్ చేస్తారు? పాఠశాలలోనే డెవలప్ చేయడం జరుగుతుంది. విద్యార్థులకి మంచి పౌరులుగా తయారు చేసే బాధ్యత ఎవరు తీసుకుంటారు? పాఠశాల తీసుకుంటుంది. నెక్స్ట్ సమాజం. కొందరు వ్యక్తులు సామూహికంగా ఏర్పడి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే వారందరినీ కలిపి సమాజం అంటారు. సమాజానికి డెఫినేషన్ ఏంటండి? కొందరు వ్యక్తులు సమూహంగా ఒక గుంపుగా ఏర్పడి ఒక ప్రత్యేకమైన సంస్కృతిని కలిగి ఒక నిర్ణీత ప్రదేశంలో, ఒక ప్లేస్లో ఒక సంస్కృతిని కలిగి నివసిస్తూ ఉంటే కొందరు వ్యక్తులు వారిని ఏమంటారు?
వారిని ఆ గుంపుని సమాజం అంటారనమాట. కావున వ్యక్తులు లేనిదే సమాజం లేదు. వ్యక్తుల సమాజంలో ఒకరితో ఒకరు పరస్పర సంబంధాలు కలిగి సఖ్యతతో సాంఘీకరణ అవసరాలను తీర్చుకుంటూ సహజీవనం సాగిస్తూ సంస్కృతిని కాపాడుతూ కావలసినప్పుడు తమకు అనుకూలంగా మార్చుకుంటూ జీవిస్తారు. ఏంటంటే వ్యక్తులందరూ సమాజంలోని భాగమే, పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయి, సఖ్యతతో ఉంటారు, వారికి కావలసిన విధంగా సంస్కృతిని మార్పు చెందించుకుంటూ సంస్కృతిని కాపాడుతూ ముందు తరాలకు తీసుకువెళ్తూ ఉంటారన్నమాట. సామాజికీకరణంలో సమాజం పాత్ర ఏంటో చూద్దాం. మంచి పాఠశాలను స్థాపించి నిర్వహిస్తుందంట సమాజం అనేది. సమాజంలోనేగా పాఠశాల ఉండేది, ఆ పాఠశాలలోనే విద్యార్థులు చదువుకుంటూ ఉంటారు. గ్రంథాలయాలను స్థాపిస్తుంది. సమాజంలో గ్రంథాలయం ఉంటుంది, దాని ద్వారా నాలెడ్జ్ పెరుగుతుంది. అక్షరాస్యతను తమ పౌరుల్లో పెంపొందిస్తుంది. ఏంటిది? సమాజం అక్షరాస్యతను పెంపొందించడానికి వివిధ కార్యక్రమాలను చేపడుతుంది సమాజం. రాజ్యాంగబద్ధమైన నీతి నియమాలను విధి విధానాలను రూపొందించి పౌరులకు అందిస్తుంది. ఏమందిస్తుంది? ఎవరు అందిస్తారు? నీతి నియమాలు, రాజ్యాంగబద్ధమైన నీతి నియమాలు విధి విధానాలు రూపొందించి అందించేది సమాజం. సమాజ అవసరాలకు అనుగుణంగా వృత్తి ప్రాతిపదిక విద్యను అందిస్తుంది. సమాజంలోని అవసరాలకు సరిపోయేలాగా వృత్తులు నేర్పించి జీవనోపాధి కల్పిస్తుంది సమాజం. నైతిక విలువలు, మానవ విలువలు, సామాజిక విలువలను ప్రోత్సహిస్తుంది. పౌరుల హక్కులను, బాలల హక్కులను కాపాడుతుంది సమాజం. సమాజంలో ఉండే పౌర హక్కులని, బాలల హక్కులని సమాజం కాపాడుకుంటుంది. మంచి పౌరసత్వానికి అనువైన తర్ఫీదును కల్పించడానికి సమాజం దోహదపడుతుంది. పౌరుల ఆర్థిక స్తోమతను పెంచడానికి స్కిల్స్ శిక్షణను ఇస్తుంది. జీవనోపాధి మెరుగుపరచుకోవడానికి, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి సమాజం పౌరులకు అవకాశాన్ని ఇస్తుంది. ప్రజలలో సక్రమమైన శారీరక, మానసిక, నైతిక వికాసాల కొరకు శిక్షణను అందిస్తుంది. ప్రజలలో నాయకత్వ లక్షణాలను సమాజం పెంపొందిస్తుంది. నాయకత్వ లక్షణాలను ఎవరు పెంపొందిస్తారంట? సమాజం. ఈ రకంగా సమాజం సామాజికీకరణలో ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. మరి సామాజికీకరణ ప్రక్రియలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటో చూద్దాం. ఉపాధ్యాయుడి పాత్ర ఉంటుందంటారా? సమాజపరంగా ఉండే సాంస్కృతిక అంశాలను విద్యార్థుల ద్వారా విస్తృతం చేయడం. సమాజంలో ఉండే సాంస్కృతిక అంశాలనంట విద్యార్థుల ద్వారా విస్తృతం చేయాలి. ఎవరు చేస్తారు? విద్యార్థుల ద్వారా ఉపాధ్యాయుడు చేస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలలో విద్యార్థులందరూ పాల్గొనేటట్లు చూడాలి. సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించాలి. నిర్వహించిన దాంట్లో విద్యార్థులను భాగస్వామ్యం చేసే బాధ్యత ఎవరిది? ఉపాధ్యాయుడిది. పాఠశాల సంప్రదాయాలను సక్రమంగా పాటించేటట్లు ఎవరు చేస్తారండి? ఉపాధ్యాయుడు. సామూహిక కార్యక్రమాలను ఆటల రూపంలోనూ, విహారయాత్రలుగాను, పోటీలు నిర్వహించడం ద్వారాను ప్రోత్సహిస్తారు. ఎవరు? ఉపాధ్యాయుడు ప్రోత్సహిస్తారు. సామూహిక కార్యక్రమాలను ఆటల పోటీలు, విహారయాత్రలు, వివిధ రకమైన పోటీలు నిర్వహించడం ద్వారా సామాజిక కార్యక్రమాలను ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. జానపద, గ్రామీణ పాటలు, నృత్యాలు, వివిధ రాష్ట్రాల పాటలు, నృత్యాలు, వివిధ మతాల పండగలను పాఠశాలలో నిర్వహించేది ఎవరండి? ఉపాధ్యాయుడు. వివిధ రకాల పండుగలను నిర్వహిస్తారు. వివిధ రకాల పాటలు, నృత్యాలు పాఠశాలలో ప్రదర్శించడం ద్వారా విద్యార్థులకు తెలియజేసేది ఉపాధ్యాయుడే. పాఠశాల దినోత్సవాలు, సాంస్కృతిక ఉత్సవాలు, జాతీయ రాష్ట్ర దినోత్సవాలు, వారోత్సవాలు, పార్లమెంటు, అసెంబ్లీలో పాల్గొనేటట్లు ఉపాధ్యాయుడు విద్యార్థులను ప్రోత్సహించాలి. సామాజికీకరణ సాంఘిక ఆర్థిక పరిస్థితులు మరియు సాంస్కృతిక వైవిధ్యాలు. సామాజికీకరణపై వ్యక్తుల సాంఘిక ఆర్థిక పరిస్థితులు మరియు సంస్కృతి ప్రభావాన్ని చూపుతాయి. ఏంటంటే సామాజికీకరణ దేని మీద ఏం చేస్తుందంట? సాంఘిక ఆర్థిక పరిస్థితులు, సంస్కృతి ప్రభావాన్ని చూపిస్తాయంట. సాంఘిక మరియు ఆర్థిక పరిస్థితులు ఏంటో చూద్దాం. కుటుంబ సాంఘిక ఆర్థిక స్థాయిలు కూడా పిల్లల సామాజికీకరణపై ప్రభావం చూపుతాయి. కుటుంబం యొక్క ఆర్థిక స్థాయి, సాంఘిక స్థాయి
పిల్లల సామాజీకరణపై ప్రభావం చూపిస్తాయంట. సాంఘికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాల్లోని పిల్లలకు సులభంగా సమాజంలో గుర్తింపు, విస్తృతమైన అనుభవాలు పొందే అవకాశం ఉంటుందంట. ఉన్నత స్థాయిలో ఉన్న కుటుంబం పిల్లలకంట తగిన గుర్తింపు, విస్తృతమైన అనుభవాలు కలుగుతాయంట సమాజంలో. ఈ పిల్లలకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటారు కాబట్టి గుర్తింపు, అనుభవాల ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని సందర్భాలలో సాంఘిక, ఆర్థిక స్థాయి ఉన్నతంగా ఉండే కుటుంబంలోని పిల్లలు డబ్బు విలువ తెలియక డబ్బును దుర్వినియోగం చేస్తారు. బాగా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారంట, విలువలు తెలియక డబ్బును దుర్వినియోగం చేస్తారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి వ్యసనానికి బానిసలై జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఎవరు? కొన్ని సందర్భాల్లో బాగా డబ్బున్న వాళ్ళు పిల్లలంట. విద్యావంతులైన తల్లిదండ్రులు తమ పిల్లల్లో స్వీయ నియంత్రణ అనేది ప్రతి విద్యార్థికి, ప్రతి పిల్లవాడికి ఎంతో ముఖ్యమైనది. స్వీయ నియంత్రణ వికాసానికి ప్రాధాన్యత ఇస్తారు. ఎవరు? తల్లిదండ్రులు, చదువుకున్న వాళ్ళంట. విద్యావంతులైన తల్లిదండ్రులు ఉంటే పిల్లల్లో స్వీయ నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్, ఏ తప్పు చేయకుండా వాళ్ళకు వాళ్ళే నియంత్రించుకునేలాగా వాళ్ళల్లో వికాసానికి ప్రాధాన్యతనిస్తారు. ఎప్పుడు? విద్యావంతులైన తల్లిదండ్రులు చదువుకున్నట్లయితే. పేద కుటుంబానికి చెందిన శిశువులు పేదరికం కారణంగా శిశువుల వికాసం సక్రమంగా ఉండదు. పెద్దలు రకరకాల ఒత్తిడులకు, వ్యసనాలకు లోనై కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీనంగా ఉంటాయి. పేద కుటుంబంలో ఉన్న పిల్లలంట పేదరికం వల్ల వికాసం సక్రమంగా ఉండదంట. పెద్దలు రకరకాల ఒత్తిళ్ళకి, వ్యసనాలకి లోనై కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు బలహీనంగా ఉంటాయి. ఎక్కడ? పేద కుటుంబాల్లో. పిల్లల పట్ల సరైన శ్రద్ధ చూపకపోవడం, నిర్లక్ష్యం కారణంగా పిల్లల సామాజీకరణకు కూడా తక్కువ స్థాయిలో ఉంటుంది. పిల్లల మీద శ్రద్ధ చూపరు కాబట్టి సామాజీకరణ నలుగురిలో కలవలేక తక్కువ స్థాయిలోనే ఆగిపోతుంది. చాలా వరకు వారి విద్యా సామర్థ్యం కూడా ఆశించిన స్థాయిలో ఉండదు. విద్యా సామర్థ్యం అంటే చదువు కూడా సక్రమంగా కొనసాగదన్నమాట. చదువులో వెనకబడి ఉంటారు. నెక్స్ట్ చూడండి, సామాజికీకరణ, సంస్కృతి పాత్ర. మానవ సమాజానికి సంస్కృతి చాలా ముఖ్యమైనది. మామూలు అర్థంలో అంటే సభ్యత, సంస్కారం అని అంటాం. సభ్యత, సంస్కారం అంటే ఏంటి? సంస్కృతి నుండి నేర్చుకోవాల్సిన అంశాలు అన్నమాట. ఇతరుల పట్ల మంచిగా, మర్యాదపూర్వకంగా, గౌరవంగా ఉండడమే సభ్యత. సభ్యత అంటే ఏంటి? మంచిగా, మర్యాదగా, గౌరవంగా వ్యవహరించడమే ఇతరుల పట్ల సభ్యత కలిగి ఉండడం అంటారు. మరి సంస్కారం అంటే? సంస్కృతి అనే పదాన్ని చాలామంది చాలా రకాలుగా నిర్వచించారు. కొందరు నిర్వచనాలు చూద్దాం. మనలో ఉన్న మంచి లక్షణమే పెద్దలను గౌరవించడం, మంచి పనులు చేయడం, మంచి విలువలు కలిగిన ప్రవర్తన కలిగి ఉండడమే సంస్కారం అంటాం మనం. సంస్కృతి నిర్వచనాలు చూద్దాం. సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి సంపాదించుకున్న విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి, సూత్రాలు, న్యాయం, ఆచారాలు, మరి ఇతర సామర్థ్యాలు, అలవాట్లు మొత్తాన్ని కలిపే సంస్కృతి అంటారు. ఎవరు చెప్పారు? ఐబి టేలర్ చాలా పెద్ద నిర్వచనం ఇచ్చారు. విజ్ఞానం, విశ్వాసం, కళ, నీతి, సూత్రాలు, న్యాయం, ఆచారాలు, అలవాట్లు మొత్తాన్ని కలిపే సంస్కృతి అంటారు. సమాజంలో ఒక సభ్యుడిగా మనిషి ఏం సంపాదించుకున్నాడంట? సమాజంలో సభ్యుడు మనిషి ఏం సంపాదించుకున్నాడు? విజ్ఞానాన్ని సంపాదించాడు, విశ్వాసాన్ని సంపాదించాడు, కళని, నీతిని, సూత్రాలని, న్యాయాలని, ఆచారాలని, అలవాట్లని, ఇవన్నీ మనిషికి సంపాదించినవి. ఈ మనిషి ఎక్కడవాడు? సమాజంలో ఒక సభ్యుడు. ఆ మొత్తాన్నే కలిపే సంస్కృతి అన్నారు. ఎవరు? ఐబి టేలర్. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. సంస్కృతి అంటే ఏంటి? మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. ఎవరు? ఎంజే హెర్కోవిట్స్. సంస్కృతికి ఎంజే హెర్కోవిట్స్ గారు చిన్న నిర్వచనం ఇచ్చారు చూడండి. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. సంస్కృతిని అంటే మానవుడు సృష్టించాడంట, ఆ పరిసరాన్నే మనం సంస్కృతి అంటున్నామని ఎంజే హెర్కోవిట్స్ గారు చెప్పారు. మానవుడు సృష్టించిన పరిసరమే సంస్కృతి. మానవుడు సృష్టించిన పరిసరం సంస్కృతి. ఎంజే హెర్కోవిట్స్. సంస్కృతి గతిశీలమైనది. అవసరాలను తీర్చి కోరికలను సంతృప్తిపరిచేదే కనుక ఆయా సమాజ వ్యక్తుల రీతి రివాజులను అనుసరించి సంస్కృతి మారుతూ ఉంటాయి. అందుకే ఒక సంస్కృతి ప్రజలు మరో సంస్కృతిలో ఇమడడానికి
ఇబ్బందులు పడతారు. ప్రతి సమాజం వేరు వేరు సంస్కృతులను కలిగి ఉంటుంది. ఒక సంస్కృతిలోని ప్రజలు ఇంకొక సంస్కృతిలోకి వెళ్ళి సమాజంలో నివసించాలంటే ఎమడలేరు, ఇబ్బంది పడతారంట. సంస్కృతిలోని వివిధ అంశాల పిల్లలు సామాజికీకరణపై ఏ విధంగా ప్రభావాన్ని చూపాయో తెలుసుకుందాం. సామాజికీకరణపై ప్రభావం చూపే ఇతర అంశాలు. సామాజికీకరణపై సమవయస్కులు, లైంగికత, పోటీ, సంఘర్షణ, దౌర్జన్యం, వేధించడం మొదలైనవి కూడా ప్రభావాన్ని చూపుతాయి. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సామాజికీకరణపై ఏమేమి ప్రభావం చూపుతాయంట? సమవయస్కులు అంటే మనతో పాటు ఉండే పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు సమవయస్కులు. లైంగికత అంటే ఆడపిల్లల మగపిల్లల. పోటీ, సంఘర్షణ, పోటీలో ఎలా ఉన్నారు, ఓడిపోతే సంఘర్షణ గురవుతున్నారా, ఓడిపోతే దౌర్జన్యపూరితంగా ప్రవర్తిస్తున్నారా, ఎవరినైనా వేధిస్తున్నారా, ఇలాంటివన్నీ సామాజికీకరణ ఎలా ఉందనేది చూపిస్తాయి అన్నమాట. వీటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సామాజికీకరణ సమవయస్కులు. ఒకే వయస్సు, వికాస స్థాయి, అభిరుచులు, సామర్థ్యాలు దాదాపు ఒకే మాదిరిగా ఉండే పిల్లల సమూహాన్ని సమవయస్కులు అంటారు. సమవయస్కులు అంటే ఎవరు? ఒకే వయసు ఉండాలి, వికాస స్థాయి ఒకే విధంగా ఉండాలి, ఇష్టాలు ఒకే రకంగా ఉండాలి, పనిచేసే సామర్థ్యం కూడా దాదాపు ఒకే రకంగా ఉండాలి. ఈ విధంగా ఉన్న సమూహాన్నే సమవయస్కులు అంటారు. గ్రామీణ స్థాయి మరియు పట్టణ ప్రాంత సమవయస్కుల మధ్య కొన్ని తేడాలు ఉంటాయి. గ్రామీణ స్థాయిలో సమూహాలు తెలిసిన పిల్లల మధ్యనే ఏర్పడి మత, కుల, అభిరుచులను బట్టి ఉంటాయి. ఒకే మతం చెందిన వాళ్ళు, ఒకే కులానికి చెందిన వాళ్ళు, ఒకే ఇష్టం కలిగిన వాళ్ళంతా ఒక సమవయస్కులుగా ఉంటారు ఎక్కడ? గ్రామీణ ప్రాంతాల్లో. కానీ పట్టణ స్థాయిలో తల్లిదండ్రుల సాంఘిక స్థాయి, విద్యార్హతలు, నివసించే ప్రాంత పరిస్థితుల ప్రభావంగా సమవయస్కులు ఏర్పడతారు. పట్టణాల్లో ఏంటంట? తల్లిదండ్రులు సాంఘిక స్థాయి, డబ్బున్న వాళ్ళంతా ఒక చోట, డబ్బు లేని వాళ్ళంతా ఒక చోట. విద్యార్హతలు, బాగా చదువుకున్న వాళ్ళంతా ఒక సమవయస్కులుగా ఏర్పడతారు. నివసించే ప్రాంతం, బాగా డబ్బున్న ఏరియాల్లో ఉన్న పిల్లలందరూ ఒక సమవయస్కులు ఏర్పడతారు. ఈ విధంగా సమవయస్కుల ప్రభావం అభిరుచులు, లక్ష్యాలు, ఆశయాల పరంగా సమూహాలుగా ఏర్పడతారు. ఒకే అభిరుచి కలిగిన వారంతా ఒక సమవయస్కులుగా ఒక గుంపుగా ఏర్పడడం జరుగుతుంది. ఒకే లక్ష్యాలు, ఏదైనా సాధించాలనే లక్ష్యం ఉన్నవాళ్ళు, ఒకే లక్ష్యం ఉన్న వాళ్ళంతా ఒక సమవయస్కుల సమూహంగా ఏర్పడతాయి. ఆశయాల పరంగా కూడా సమూహాలుగా ఏర్పడతారు. సమూహంలోని సభ్యులందరూ వారి వారి అభిరుచి, ఆసక్తికి తగినట్లుగా వివిధ బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. అభిరుచికి, ఆసక్తికి తగిన విధంగా సమూహంలోని సభ్యులు కొన్ని బాధ్యతలను నిర్వహిస్తూ ఉంటారు. సందేహాల నివృత్తిలో తల్లిదండ్రుల కంటే, ఉపాధ్యాయుల కంటే సమవయస్కుల సభ్యులే ఎక్కువ పాత్ర పోషిస్తారు. సందేహాలు వస్తే తల్లిదండ్రులను అడగరు, ఉపాధ్యాయులను అడగరు. ఎవరిని అడుగుతారు? మన పక్కనున్న స్నేహితుడిని, సమవయస్కుడిని అడిగి దాని గురించి వివరంగా తెలుసుకోవడం జరుగుతుంది. సందేహాల నివృత్తిలో వేష భాషల్లో, మాట్లాడే తీరు, ప్రవర్తన పద్ధతుల్లో సంపూర్ణ పరిపక్వతను పిల్లలు సమవయస్కుల నుండే పొందుతారు. వేష భాషల్లో వాళ్ళ గుంపులో ఒక మంచి ఏదైనా ఫ్యాషన్ ఉన్న డ్రెస్ వేసుకొస్తే దాన్ని చూసి ఈ పిల్లవాడు కూడా అది కొనమని అడుగుతాడనమాట. వేష భాషల మీద ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది సమవయస్కులది. మాట్లాడే తీరు, మంచి మాటలు మాట్లాడితే మంచి విషయాలు నేర్చుకుంటారు. అదే చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే సమవయస్కుల గుంపులో వీళ్ళు కూడా అవి మాట్లాడతారు, నేర్చుకోవడం జరుగుతుంది. ప్రవర్తన పద్ధతులు, మంచి ప్రవర్తన కలబడి ఎవరినన్నా ఆ సమూహంలో ఏదో ఒక ముసలాయన్ని రోడ్డు దాటిస్తూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు చూసి సమవయస్కుల్లో ఒకరిని పిలిచి భుజం తట్టి అభినందించాడు. ఆ ప్రవర్తనని ఆ గుంపులో మిగతా వారు చూసి సమూహంలో అటువంటి ప్రవర్తన అలవర్చుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. పిల్లల భావ వ్యక్తీకరణను, విలువలు, ఇష్టాలను సమవయస్కులతో కలిసిమెలిసి ఉన్నప్పుడే వ్యక్తపరుస్తారు. ఎప్పుడంట? భావ వ్యక్తీకరణ, మాట్లాడడం, విలువలు ఇవ్వడం, ఇష్టాలు ఏంటి అనేది చెప్పడం సమవయస్కుల సమూహాలు ఉన్నప్పుడే జరుగుతుందంట. అందువలన ఒకరి పట్ల ఒకరికి పూర్తి అవగాహన ఉండి సమూహంలో జరిగే పొరపాట్లను వారే సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు. ఎవరిని అడగరు, వాళ్ళే తప్పును సరి చేసుకుంటూ ఉంటారంట సమవయస్కుల సమూహంలో. ఆచారాలు, సంప్రదాయాలు మరియు అలవాట్లు విషయాలలో పాఠశాల తర్వాత సమవయస్కుల సమూహమే బాధ్యత వహిస్తుంది. ఎటువంటి ఆచారాలు కలిగి ఉన్నారు, సంప్రదాయాలను పాటిస్తున్నారు, ఏ అలవాట్లు కలిగి ఉన్నారు అనేది పాఠశాల తర్వాత ఎక్కడ
సమవయస్కుల సమూహమే దానికి బాధ్యత తీసుకుంటుంది. సామాజికీకరణ, లైంగికత ప్రభావం సామాజికీకరణ మీద ఎలా ఉందో చూద్దాం. కౌమారులు ఎక్కువ సమయం సమవయస్కులతో గడుపుతారు. ఏం వచ్చినా తల్లిదండ్రులతో ఉండాలనే అనుకోరు. కౌమార దశలో అంతా ఫ్రెండ్ అని వెళ్ళిపోతూ ఉంటారు పడి. కాబట్టి వారి వైఖరులు, భాషణ, అభిరుచులు, భాషలు, ప్రవర్తనపై సమవయస్కుల ప్రభావం ఉంటుంది. ఒక వైఖరి కనపడిందంటే అక్కడ సమవయస్కుల సమూహం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. భాషణ, వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతున్నారు, మంచిగా మాట్లాడుతున్నారా లేదా, వాళ్ళ ఇష్టాలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ దేని మీద ఆధారపడి ఉంటుంది, వాళ్ళు తిరిగే సమవయస్కుల మీద ఆధారపడి ఉంటుంది. వారు ఎన్నుకున్న సమవయస్కులలో అసాంఘిక ప్రవర్తన ఉంటే అవే అలవాట్లను కౌమారులు కూడా నేర్చుకుంటారు. సంఘం ఆమోదించిన ప్రవర్తన కలిగిన పిల్లలతో సహవాసం చేస్తూ ఉంటే వీరు కూడా అదే ప్రవర్తన నేర్చుకుంటారు. కౌమార దశ అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరికి వారు సొంత గుర్తింపు కోసం కోరుకుంటారు. పాత్ర గుర్తింపు కౌమార దశలో. స్నేహితులను ఎన్నుకోవడం, ఎవరెవరిని మనం స్నేహం చేయాలనేది ఎంచుకుంటారు. ఏర్పరచుకున్న విలువల కారణంగా సమవయస్కుల ప్రభావం తగ్గుతుంది. నిదానంగా సమవయస్కుల ప్రభావం తగ్గిపోతుంది కౌమార దశ ఆఖరికి వచ్చేసరికి. సాధారణంగా మగపిల్లల సమూహాలు పెద్దగా ఉంటాయి, ఎక్కువ మందితో పెద్దగా ఉంటాయంట. కానీ వారి మధ్య బంధం అంతంత మాత్రంగా ఉంటుంది, అంత బలంగా ఉండదు. ఎక్కువ మంది ఉంటారు కానీ బలహీనమైన సంబంధాలు కలిగి ఉంటుంది. అదే ఆడపిల్లల సమూహాలు తక్కువ సభ్యులు ఉంటాయి, 4-5 సభ్యులే ఉంటారు, కానీ బలమైన ఖచ్చితమైన బంధం కలిగి ఉంటుంది. ఇక్కడ బలమైన ఖచ్చితమైన బంధం ఉంటుందంట వాళ్ళ మధ్యలో. బాలబాలికలు పాఠశాలలో నిర్వహించే కార్యక్రమాల వల్ల, ముఖ్యంగా కౌమార విద్యా కార్యక్రమం, అడోలసెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, బాలికలు మహిళా ఉపాధ్యాయులు మరియు తల్లి ఆధ్వర్యంలో లైంగికత పట్ల అవగాహనను ఏర్పరచుకుంటారు. ఎక్కడ మహిళా ఉపాధ్యాయులు మరియు తల్లి ఆధ్వర్యంలో లైంగికత పట్ల అవగాహనని బాలికలు ఏర్పరచుకుంటారు. సామాజికీకరణ, పోటీతత్వం, సహకారం, సంఘర్షణ. సామాజికీకరణలో పోటీతత్వం, సహకారం, సంఘర్షణ పాత్ర ఏంటో చూద్దాం. పోటీ, కాంపిటీషన్. పోటీ అంటే ఏంటో చూద్దాం. పోటీ అనేది ప్రేరణకు అనుబంధంగా పనిచేస్తుంది. పోటీ అనేది మోటివేషన్గా పనిచేస్తుందంట. ఆరోగ్యకరమైన పోటీని కల్పించడం వల్ల విద్యార్థుల అభ్యసన యందు ప్రేరణ పొంది సత్ఫలితాలను సాధిస్తారు. పోటీ ఉండడం వల్ల ప్రేరణ ఉండి సరైన ప్రవర్తన కనబరిచి ప్రేరణ పొంది సత్ఫలితాలు సాధించగలరు విద్యార్థులు. ఆరోగ్యకరమైన పోటీ మంచి స్నేహానికి దారితీస్తే, అనారోగ్యకరమైన పోటీ అసూయ, ద్వేషాలకి, సంఘర్షణలకి దారితీస్తుంది. ఎప్పుడూ పిల్లలకి ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే అందించాలి ఉపాధ్యాయుడు. పోటీ వల్ల వ్యక్తుల మధ్య సాధనా స్థాయి పెరుగుతుంది. కరెక్ట్. సభ్యుల మధ్య సహకారం, సమన్వయం అనేది సందేహాలు నివృత్తి చేసి ఆరోగ్య పోటీకి దోహదపడుతుంది. పోటీ ఉండాలి కానీ అది ఆరోగ్యకరంగా ఉండాలి. అది ఉపాధ్యాయుడు కల్పించాలి విద్యార్థులకి. పోటీ ఉండి మోటివేషన్ ఉంటేనే వాళ్ళలో సాధనా స్థాయి పెరిగి మంచి సత్ఫలితాలు కలుగుతాయని చెప్తున్నారు. సంఘర్షణ. సాధారణంగా పిల్లలు ఒకరితో ఒకరు కలుసుకోవడానికి ఇష్టపడతారు. అప్పుడప్పుడు వారి ఆలోచనలలో, వైఖరులలో విభేదాలు ఏర్పడతాయి. తద్వారా వారి మధ్య ఘర్షణలు ఉంటాయి. కానీ అవి ఎక్కువ కాలం ఉండవు. కొంతకాలానికి వాటిని మర్చిపోయి ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం సహజం, సర్వసాధారణం. కానీ పిల్లల కొట్లాటలు ఎక్కువ కాలం ఉండవు కాబట్టి కొంతసేపటి కొట్లాట మర్చిపోయి ఒకరితో ఒకరు స్నేహంగా ఉండడం జరుగుతుంది. తదుపరి వయస్సు మరియు వికాసాభివృద్ధి పరంగా ఉద్వేగ పరిపక్వత మరియు సాంఘిక పరిపక్వత పెరిగి సంఘర్షణలు క్షీణిస్తాయి. ఫస్ట్లో ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. ఆ గొడవలు కొన్ని రోజులకి మర్చిపోతారంట. ఆ మర్చిపోయి స్నేహంగా ఉండి ఉద్వేగాల్లో పరిపక్వతని, సాంఘిక పరిపక్వతని సంపాదించుకుంటారంట. సామాజికీకరణ కలహశీలం. సాధారణంగా వ్యక్తులు కోరికలు అపరిమితం, లెక్కలేనని కోరికలు ఉంటాయి. ఏ వ్యక్తికి కూడా అన్ని కోరికలు తీరవు. పిల్లల్లో కూడా తాము సాధించాలనుకున్న వాటిని సాధించలేనప్పుడు, ఏర్పరచుకున్న గమ్యాలను చేరుకోనప్పుడు దౌర్జన్యశీల ప్రవర్తన వ్యక్తపరచడం అనేది సాధారణంగా గమనిస్తూ ఉంటాం. దౌర్జన్యశీలం, వాగ్దాడి, భౌతిక దాడి, పరికరాత్మక దాడి.
ఏంటంట దౌర్జన్యశీలం అనేది 3 రకాలుగా ఉంది. వాగ్దాడి నోటితో తిట్టడం, భౌతిక దాడి ఫిజికల్గా కొట్టడం, పరికరాత్మక దాడి ఏదైనా ఆయుధాలను ఉపయోగించి దాడి చేయడం. కోపం ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దౌర్జన్యానికి పాల్పడే అవకాశం ఉంది. కోపం ఎక్కువ ఉంటే దౌర్జన్యానికి పాల్పడే అవకాశం ఉందంట. కావున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని నిందించడం మరియు శిక్షించడం కంటే ముందుగా ఆ ప్రవర్తనకు గల కారణాలను నేపథ్యాన్ని పరిశీలించి పర్యవసానాలను వివరించినట్లయితే పిల్లల్లో దౌర్జన్యకర ప్రవర్తన కొంతవరకు నివారించవచ్చు. ఏంటంట కోపం ఎక్కువగా ఉంటే అది దౌర్జన్యానికి దారితీస్తుంది. అందువలన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల్ని నిందించకూడదు. ఒక పని చేస్తే అది రాంగ్ రూట్లో ఉన్నప్పుడు దానివల్ల ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి కూర్చోబెట్టి వివరించి చెప్పాలి అర్థమయ్యేలాగా. ఆ పర్యవసానాలు వివరించినప్పుడు ఆ దౌర్జన్యపూరిత ప్రవర్తన కొంతవరకు తొలగించవచ్చు మనం పిల్లలలో. ఆ దౌర్జన్యపూరితమైన ప్రవర్తన ప్లేస్లో బాధ్యతాపూరితమైన ప్రవర్తనను అలవరుచుకునేలాగా మోటివేట్ చేయాలి వాళ్ళని. ఏం నిర్వహించాలంట ఉపాధ్యాయులు? పాఠశాలలో ధ్యానం, యోగా వంటి కార్యక్రమాన్ని అమలుపరిచి స్వీయ నియంత్రణ కల్పించేలాగా విద్యార్థులకు వారి సామర్థ్యాలకు తగినట్లుగా అనువైన కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలుపరిచి వారి యొక్క ఉద్వేగాలను అదుపు చేయటం, వాస్తవికత దృక్పథాలను తెలియజేస్తే బాగుంటుంది. స్కూల్స్లో అంట యోగా ధ్యానాన్ని నేర్పించాలి. సెల్ఫ్ డిఫెన్స్ కోసం కరాటే కూడా నేర్పించాలి వాళ్ళకి. దాని ద్వారా ఏమైంది, మన మైండ్ మీద మనకు కంట్రోల్ వస్తుంది. యోగా ద్వారా ఉద్వేగాలను అదుపు చేసుకోగలుగుతాం, దేన్నైనా సాధించగలుగుతాం. నెక్స్ట్ సామాజికీకరణ వేధించడం. సామాజికీకరణలో వేధించడం గురించి చూద్దాం. సామాజికీకరణ ప్రక్రియలో మరొక దౌర్జన్యపూరిత ప్రవర్తన ఏడిపించడం, వేధించడం. శిశువు తనకి ఇష్టమైనవి చేయనీయకపోవడం, తన ఇష్టానికి విరుద్ధంగా పెద్దలు ప్రవర్తించడం మొదలగు కారణాల వల్ల తన ఈ కోపాన్ని తనకంటే చిన్నపిల్లల పట్ల తమ యొక్క బాధను రకరకాల హింస ద్వారా వ్యక్తపరచడం జరుగుతుంది. శిశువుని ఫ్రీగా వదలకపోతే ఏమైందండి, కోపం దాని మీద చూపిస్తాడనమాట. తనకంటే చిన్నపిల్లలే తన వద్ద ఉంటారు కాబట్టి ఆ శిశువు తనకంటే చిన్నవారి మీద ఆ కోపాన్ని తీర్చుకుంటాడంట. ముఖ్యంగా ఏం చేస్తాడు, గెల్లడం, గిచ్చడం, గుచ్చడం, జుట్టు లాగడం, దుస్తులు లాగడం లాంటివి చేస్తారంట. ఆడపిల్లల కంటే మగపిల్లలు ఎక్కువగా ఇతరులను బాధిస్తారు. ఇటువంటి సమయంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళలోని న్యూనతా భావాలను అర్థం చేసుకుని సహనం వహించి కారణాలను అన్వేషించి తగిన మార్గదర్శకత్వం మంత్రం అందించాలి. దీని ద్వారా వాళ్ళల్లో ప్రవర్తనలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉపాధ్యాయుల మీదే ఉంది ఎక్కువ భారం, తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మీద ఉంది. అలా అర్థం చేసుకొని తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉన్న పిల్లలు ఏం చేస్తారంట, పక్క వాళ్ళని గిల్లడం, గిచ్చడం, గుచ్చడం, జుట్టు లాగడం, దుస్తులు లాగడం వంటి పనులు చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం ఆడపిల్లల కంటే మగపిల్లలు ఇలాంటి ప్రవర్తనను బహిరంగంగా కనపరుస్తూ ఉంటారంట. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఇలాంటప్పుడు ఏం చేయాలన్నారు, వాళ్ళల్లో న్యూనతాభావాన్ని తగ్గించేలాగా వాళ్ళని అర్థం చేసుకుని సహనం వహించి కోపపడి తిట్టకూడదు అలా చేశారని. సహనంగా ఓర్పుగా కూర్చోబెట్టి చెప్పి మంత్రణం లేదా మార్గదర్శకత్వం కల్పించి వాళ్ళల్లో ప్రవర్తన మార్పు తీసుకురావాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల మీద తల్లిదండ్రుల మీద ఉందని చెప్తున్నారన్నమాట. సామాజికీకరణ ప్రక్రియలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి. అందువలన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లలలో చక్కని సాంఘిక పరిపక్వతను రూపొందించుటకు వారి స్నేహాలను గమనిస్తూ అవసరమైతే ఎప్పటికప్పుడు వారిలో వాటి పట్ల కలుగు దుష్పరిణామాలను వివరించి తగిన సూచనలు సలహాలు అందిస్తూ పిల్లల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేలా శ్రద్ధ వహించాలి. ఎవరో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు. పిల్లల మధ్య సహాయ సహకారం వంటి లక్షణాలను పెంపొందించాలి. జీవన నైపుణ్యాల శిక్షణ ద్వారా ముఖ్యంగా సహానుభూతి నైపుణ్యాలను పెంపొందించి సమగ్ర మూర్తిమత్వాభివృద్ధికి తోడ్పడాలి. సహానుభూతి అంటే ఏంటి, ఏదైనా సిచ్యువేషన్ వచ్చింది, ఆ సిచ్యువేషన్లో తానే ఉంటే ఏం చేస్తాను అని తనను తాను ఊహించుకోవడమే సహానుభూతి. ఎవరైనా ఒక కష్టంలో ఉన్నారు, ఆ సిచ్యువేషన్లో నేనుంటే ఏం చేయగలను అనేది
సహానుభూతి. అయ్యో అని వదిలేయడం సానుభూతి. రెండింటికి డిఫరెన్స్ ఉంది. సామాజీకరణ ప్రక్రియలో సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక అంశాలు పిల్లలపై ప్రభావం చూపుతాయి. తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు చక్కని పరిపక్వత ఉండాలి. సాంఘిక పరిపక్వత ఏంటంట, పిల్లల యొక్క స్నేహితులను ఎప్పటికప్పుడు గమనించాలి. ఎవరైనా తప్పు దారి పడుతున్నారు అనిపిస్తే వాళ్ళని కూర్చోబెట్టి చెప్పి దుష్పరిణామాలను, ఆ పని చేయడం వల్ల కలిగే చెడు వాళ్ళకి వివరించడం ద్వారా వాళ్ళల్లో మంచి ప్రవర్తన అలవడేలాగా మనం చేయొచ్చంట. ఇదంతా ఎవరి మీద ఉంది? ముఖ్యంగా తల్లిదండ్రుల మీద, ఉపాధ్యాయుల మీదే ఉంది.